ఓం శ్రీ గురుభ్యో నమః. ఓం శ్రీ గణేశాయ నమః. ఓం శ్రీ సరస్వత్యై నమః. ఆత్మజ్ఞాన జిజ్ఞాసులందరికీ నమస్కారము. నరసింహ శతకంలోని పద్యము తాత్పర్యం తెలుసుకుంటూ ఉన్నాము కదా. ఈరోజు 32వ పద్యము తాత్పర్యం తెలుసుకుందాం. ధరణిలో వేయేండ్లు తనువు నిల్వగబోదు, ధనమెప్పటికీ శాశ్వతంబు కాదు. దారాసుతాదులా తన వెంట రాలేరు, భృత్యులు మృతిని తప్పింపలేరు. బంధుజాలము తన్ను బ్రతికించుకోలేరు, బలపరాక్రమమేమి పనికి రాదు. ఘనమైన సకల భాగ్యము లెంతగలిగియు, గోచి మాత్రంబైన గొనుచుబోడు. వెర్రి కుక్కల భ్రమలన్నీ విడిచి నిన్ను భజన చేసెడి వారికి పరమసుఖము. భూషణ వికాస శ్రీ ధర్మపుర నివాస, దుష్ట సంహార నరసింహ దురిత దూరా. తాత్పర్యము: ఓ నరసింహస్వామి, ఈ శరీరము లోకంలో 1000 ఏళ్ళుండదు. ధనము శాశ్వతం కాదు. భార్యాపుత్రులు మొదలగు వారు చనిపోయిన వాని వెంట రారు. సేవకులు చావును తప్పించలేరు. బంధువులు బ్రతికించలేరు. ఎన్ని సంపదలున్నా గోచిగుడ్డనైనా వెంట కొనిపోలేరు. వెర్రెత్తిన కుక్కల్లాగా లేనిపోని భ్రాంతులకు లోబడక, సర్వేశ్వర నిన్నే సేవించే వారికి ఎంతో సుఖము కలుగుతుంది స్వామి. విన్నాం కదా 32వ పద్యము తాత్పర్యము. మరల 33వ పద్యంతో కలుసుకుందాము. అంతవరకు సెలవు. నమస్కారము.